1985-86 నేను 1985-86లో എന്റെ ജീവിതത്തിൽ വളരെ പ്രയാസമേറിയ വർഷങ്ങൾ. నా జీవితంలో చాలా కష్టతరమైన సంవత్సరం. എന്റെ ഹാർട്ടിൽ ബലഹീനമായി. నాకు గుండెలో చాలా బలహీనత. എന്റെ പിതാവ് CSA బ్యాక్గ్రౌండ్లో క్రిస్టియన్. మా నాన్నగారు CSA బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి క్రైస్తవుడు. എന്റെ മമ്മി കൺവെർട്ടഡ് ക്രിസ്ത്യൻ. మా అమ్మగారు కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్నమాట. കുറേ നാൾ കഴിഞ്ഞിട്ട് ദൈവം അവർക്ക് എന്നെ മൂത്ത മകനായിട്ട് ദൈവം കൊടുത്തു. కొన్ని రోజులు అయిన తర్వాత పెద్ద కుమారుడిగా దేవుడు వారికి అనుగ్రహించాడు. എന്റെ പിതാവിന് കേരളത്തിൽ നല്ലൊരു ജോലി ഉണ്ടായിരുന്നു. మా నాన్నగారికి మంచి ఉద్యోగం ఉండేది. ఆ సమయం തന്നെ ఈజ్ ఎ పొలిటికల్ లీడర్. మా నాన్నగారు పొలిటికల్ నాయకుడిగా ఉండేవారు. അതുകൊണ്ട് പാർട്ടിയുമായിട്ട് അദ്ദേഹം നടക്കും. అలాగున రాజకీయ పార్టీగా తిరుగుతూ ఉండేవారు. ഒരുപക്ഷെ ഒരാഴ്ച കഴിഞ്ഞിട്ടാണ് പപ്പായുടെ മുഖം ഞങ്ങൾ നോക്കുന്നത്. మేము చాలా రాత్రి అయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఒక వారం తర్వాత ఆయన ముఖం చూస్తాం. అది పార్టీయుമായിട്ട് അദ്ദേഹം നടക്കും. ఆయన రాజకీయంగా తిరుగుతూ ఉన్నారు. జోలికి പോകും, ఉద్యోగానికి వెళ్తారు. ఆ సేమ్ టైం పొలిటికల్ లీడర్. అలాగే రాజకీయంగా కూడా తిరుగుతున్నారు. എന്റെ മമ്മിയുടെ പപ്പ എന്റെ താത്തగారు. మా నాన్నగారు, మా అమ్మగారి యొక్క నాన్నగారు నాకు తాతగారు. పూజారి. ఆయన పూజారి అన్నమాట. ഞങ്ങൾ അവിടെ കടന്നു പോകും. మేము అక్కడికి వెళ్తూ ఉండేవారు. എന്തിനു പോകും? ദൈവത്തെ ആരാധിക്കാനല്ല. మేము అక్కడికి వెళ్ళేది దేవుణ్ణి ఆరాధించడానికి కాదు. కొబ్బరికాయ అందుకే దానికి మంచి బనానా ఇస్తున్నారు, మంచి అరటిపండు ఇస్తారు. అరటిపండు కొబ్బరికి ഞങ്ങൾ പോകും. చర్చికి వెళ్తాం. നല്ല കടുങ്കാപ്പി ബ്രെഡും കിട്ടും. అక్కడ మంచి కాఫీని బ్రెడ్ దొరుకుతుందండి మాకు. അതിനു വേണ്ടി అവിടെയും പോകും. దాని కొరకు అవిടെയും പോകും, ఇవిടെയും പോകും. మేము చర్చికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం. 15వ వయస్సులో నా 15వ సంవత్సరంలో హృదయത്തിൽ బలహీనత, నా యొక్క గుండెకు బలహీనత. డాక్టర్ దగ్గర ഞങ്ങൾ పోయപ്പോൾ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు അദ്ദേഹം പറഞ്ഞു, ఆయన అన్నారు, നിന്റെ ഹൃദയത്തിൽ വലിയ ബലഹീനമുണ്ട്. నా గుండెలో చాలా బలహీనంగా ఉంది. ఈ మరుదు ഞങ്ങൾ തരുന്നുണ്ട്. ఈ మందు ఇస్తున్నాం. ఆ మరుదు കഴിച്ചു. ఈ మందు మీరు వాడండి. విడుదల లభించిല്ല. కానీ విడుదల రాలేదు. എന്റെ പഠനം തുടരുവാൻ കഴിഞ്ഞില്ല. నా యొక్క చదువు కొనసాగించలేదు. എന്നെ കൊണ്ട് നടക്കുവാൻ నా వల్ల అవ్వట్లేదు. ఎప్పుడు കിടക്കും, ఎప్పుడు బ్లడ్ వామిట్ ചെയ്യും. నేను ఏ తిన్న రక్తాన్ని వాంతి చేసుకునేవాడిని. ഞങ്ങൾ ദൈവത്തെ അന്വേഷിക്കുവാൻ തുടങ്ങി. మీ దేవుణ్ణి వెతకడం ప్రారంభించాం. കേരളത്തിലുള്ള ഓരോ അമ്പലങ്ങളിൽ ടെമ്പിൾ, కేరళలో ఉన్న ప్రతి గుడికి వెళ్ళేవాళ్ళం. మసీదుലേക്ക് ഞങ്ങൾ పోయి మసీదుకి వెళ్ళాము. కథోలిక పള്ളികളിലേക്ക്, కథోలిక యొక్క ఆలయాలకు ఆరాధన కోసం, సౌఖ్యం കിട്ടിയാൽ స్వస్థత దొరకోసం. డాక్టర్ പറഞ്ഞു, డాక్టర్ అన్నారు, మేజర్ ఆపరేషన్ నినకు వేണം. మేజర్ ఆపరేషన్ జరగాలి. അപ്പോൾ 3.5 lakhs మాకు 3 నుంచి 5 లక్షల వరకు అవసరం. పప్ప ഒരു മനുഷ്യന് മാത്രം ജോലി. మా నాన్నగారు ఒకే ఒక మనిషిని అడిగారు. మమ్మీ హౌస్ వైఫ్. మా నాన్నగారు, మా అమ్మగారు ఇంట్లోనే ఉంటారు. എന്റെ ഇളയത്തങ്ങൾ 2 പേര്. నా తర్వాత 2 పిల్లలు. ഞങ്ങളെ കൊണ്ട് കഴിയാതെ പോയി. మా వల్ల 5 లక్షల వరకు പ്രാർത്ഥിക്കുവാൻ തുടങ്ങി. ప్రార్థన చేయడం మొదలు పెట్టాం. మరుపడి നൽകുവാൻ ఏ ദൈവത്താലും കഴിഞ്ഞില്ല. మాకు ఇవ్వడానికి ఏ దేవుడి వల్ల కాలేదు. അപ്പോൾ മെയ് മാസം 22ാം തീയതി ഡോക്ടർ സർട്ടിഫിക്കറ്റ് ചെയ്ത് ఆపరేషన్ ചെയ്തില്ലെങ്കിൽ you will go to die എന്ന് പറഞ്ഞു. మే నెల 22వ తారీఖున ఆపరేషన్ చేయకపోతే ఇతడు చచ్చిపోతాడని చెప్పి డాక్టర్ గారు రాసేసి ఇచ్చారు. ఇది కేటപ്പോൾ വീട്ടിൽ എപ്പോഴും കരച്ചിലും നിലവിളിയുമായി. ఈ మాట వినిన వెంటనే నేను, నా కుటుంబము ఇంట్లో ఏడుపు ఏడుపు ఏడుపు. എന്റെ ముర్పిదావు വന്നു. మా నాన్నగారు వచ్చారు. తాతగారు వచ్చారు. ఆయన ఈ భూమిని మಣ್ಣెడుത്തിട്ട് പറഞ്ഞു, ఈ యొక్క నేల మీద మట్టి తీసుకుని చెప్పారు, నశిച്ചു పోగు, నువ్వు నాశనం అయిపోతావు. നീ ജനിച്ച പിന്നീടാണ് എന്റെ കുടുംബത്തിൽ ഇതുപോലെ വേദനകളും. నువ్వు పుట్టిన తర్వాత నా కుటుంబానికి ఇన్ని కష్టాలు. జాతకం ഞാൻ നോക്കി, నేను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. జాతకం నీ జాతకం చూపించాను. అది మంచిది కాదు. మంచి జాతకం కాదు నీది. నక్షత్రం మంచిది కాదు. నీ నక్షత్రం మంచిది కాదు. నీ శాపగ్రస్తునాయి మారు. నువ్వు శాపగ్రస్తుడుగా ఉన్నావు. మరిచిపోక, నువ్వు చచ్చిపో എന്നെ శాപം പറഞ്ഞു అని నా మీద శపించారు. എല്ലാവരും എന്നോട് കൂടെ ഒരു വാക്കും പറയുവാൻ മിണ്ടുവാൻ ഒരു മനുഷ്യരുമില്ല. నాతో మాట్లాడడానికి ఎవ్వరు కూడా లేరండి. അപ്പോൾ എല്ലാവരും പറഞ്ഞു, అప్పుడు అందరూ అన్నారు, అయ్యో పాపం ఈ యవనస్తుడు, అయ్యో యవనస్తుడు, ఎందుకుంటాడు, ఎందుకు ఇలా జరిగింది, ఏదో శాపం ఉండే, ఇదేదో శాపం ఉన్నది. എല്ലാവരും കടന്നുപോയി.
అందరూ అలా వెళ్ళిపోయారు. ഞാൻ ദൈവത്തോട് നിലവിളിച്ചു. దేవుడితో ప్రార్థన చేశారు. എത്രയോ ദൈവങ്ങളുടെ പേര് പറഞ്ഞു വിളിച്ചു. అనేకమంది దేవుళ్ళ పేర్లు చెప్పారు. ഒരു ദൈവം എന്നോട് മിണ്ടില്ല. ఏ దేవుడు నాతో మాట్లాడలేదు. ആ സമയത്തിൽ ఆ సమయంలో എന്റെ ഹൃദയത്തിന്റെ ഉള്ളിൽ ഒരു ചോദ്യം. నా హృదయం లోపల ఒక ప్రశ్న. ഞാൻ മരിച്ചാൽ എവിടെ പോകും? నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? സ്വർഗമുണ്ടെന്നും നരകമുണ്ടെന്നും മറ്റുള്ളവർ പറഞ്ഞു. నాకు పరలోకం ఉంది నరకం ఉందని ఇతరులు చెప్పారు కదా. പക്ഷെ ഞാൻ എവിടെ പോകും? నేను ఎక్కడికి వెళ్తాను? എന്തുകൊണ്ട് ഞാൻ ഒരു പാവപ്പെട്ട മനുഷ്യനായി ఎందుకు పేదవాడుగా జన్మించాను నేను? എന്തുകൊണ്ട് ഞങ്ങളുടെ കയ്യിൽ ആർത്തിയുമായിട്ടുള്ള അനുഗ്രഹം? ఎందుకు నాకు ఆర్థికంగా డబ్బులు లేవు నా దగ్గర? എല്ലാരും എന്നെ ശപിച്ചു. నన్ను అందరూ శపిస్తున్నారు. എല്ലാരും എന്നെ വിട്ടുപോയി. అందరూ విడిచి వెళ్ళిపోతున్నారు. എന്റെ അമ്മയും എന്റെ പെങ്ങളും എന്റെ അനിയനും ഞങ്ങൾ നിലവിളിച്ചുകൊണ്ടിരുന്നു. మా అమ్మ, మా చెల్లి, మా తమ్ముడు మేము ప్రార్థన మొదలు 1985 మే నెలలో మేము 1985 15, 16, 17 ദിവസങ്ങളിൽ 15, 16, 17 దినములలో ഇതുപോലെ ഒരു കൺവെൻഷൻ യോഗം അവിടെ ഉണ്ട്. ఇలాగన ఒక పెద్ద కన్వెన్షన్ ആ జరుగుతుంది. CSI సభയിൽ നിന്നും ఆ సిఎస్ఐ యొక్క సంఘములో 2-3 ఫ్యామిలీ വന്നിട്ട് പറഞ്ഞു, 2-3 కుటుంబాలు వచ్చి బాబు చెప్పారు, బాబు നിനക്ക് യേശു സൗഖ്യം തരും. యేసు నిన్ను స్వస్థపరుస్తాడు. യേശുവിനെ നീ വിശ്വസിക്കുന്നു? యేసును నమ్ముతావా? ഞാൻ പറഞ്ഞു, യേശുവിനെ ഞാൻ വിശ്വസിക്കുന്നില്ല. నేను అన్నాను, యేసును ദൈവത്തിന്റെ പേര് ഞാൻ വിശ്വസിക്കുന്നില്ല. ఏ దేవుడిని నమ్మను. ഇത് മായയാണ്. ఇవన్నీ మాయ. മനുഷ്യനെ കളിപ്പിക്കുവാൻ മനുഷ്യരുണ്ടാക്കിയ പണിയാണ്. మనుషులను ఆడించడానికి పెట్టుకున్నటువంటి ఇవన్నీ మాయ అని చెప్పారు. ఏ మార్గము కూడా എന്നെ തള്ളിക്കളഞ്ഞു. అందరూ నన్ను విడిచిపెట్టేశారు. നീ ആരാധിക്കുന്ന യേശു నువ్వు ദൈവമില്ലെന്ന് ഞാൻ പറഞ്ഞു. യേശുവും ദൈവമില്ല എന്ന് പറഞ്ഞു. యేసు దేవుడు లేడు అని చెప్పాను. എന്തുകൊണ്ട് പറഞ്ഞു? ఎందుకు ఆ విధంగా చెప్పాను? ഇനി 5 ദിവസം എന്റെ ജീവിതത്തിലുണ്ട്. ఎందుకంటే నా జీవితంలో ഞാൻ മരിക്കുവാൻ പോകുന്നു. నేను చనిపోవడం. മരിച്ചാൽ എവിടെ പോകും? నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? വലിയൊരു ക്വസ്റ്റ്യൻ. నాకు పెద్ద ప్రశ్న. അവർ പോയി. అందరూ వెళ్ళిపోయారు. വൈകുന്നേരം വീണ്ടും വന്നു. సాయంకాలం మరలా వచ్చి ചോദിച്ചു, బ్రదర్ మరలా అడిగారు, బాబు నిన్ను ఎവിടെ കൊണ്ടുപോകാം മോനെ? నిన్ను అక్కడ తీసుకుని നടക്കുവാൻ എന്നെ കൊണ്ടുവയ്യ. నేను అన్నాను, నడవలేను నేను. ഒരു ചേരിൽ എന്നെ ഇരുത്തിട്ട് నన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టి నన్ను మోసుకుని వెళ్ళారు. ആ മീറ്റിംഗിന്റെ പുറകിൽ ഞാൻ ഇരുന്നു. ఆ ఇంటి యొక్క చివరిలో నేను కూర్చున్నాను, వెనకాల కూర్చున్నాను. 15, 16, 17 17, 16 3 ദിവസം എനിക്ക് ഒന്നും സംഭവിച്ചില്ല. ఈ 3 రోజులు నాకేమీ జరగలేదు. എത്രയോ പേർ പറഞ്ഞു യേശുവിനെ ഞാൻ കാണുന്നു. అందరూ అంటున్నారు, యేసు ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. యేసుവിന്റെ പേര് പറഞ്ഞു വിളിച്ചു. యేసు నన్ను పేరు సౌఖ్యమాക്കി, నన్ను స్వస్థపరిచాడు. ഭൂതം പോയി, నాలో ఉన్న రోగం పోయి, నా రోగం పోయింది. എനിക്കൊന്നും നടന്നില്ല. కానీ నాకు మాత్రం ఏం జరగట్లేదు. കടൈശ സമയം വന്നപ്പോൾ యేసు ప్రభు సమయం వచ్చేసరి ഞാൻ ഇങ്ങനെ പറയുവാനിടയായി. నేను ఈ విధంగా చెప్పాను, యేసు സാക്ഷാൽ ദൈവം എന്ന് പറഞ്ഞു. నీవు నిజంగానే దేవుడు. ഈ പള്ളിക്കാരെന്നെ അവരെന്നെ കളിപ്പിച്ചത്. నాయన ఇంతవరకు వీళ్ళందరూ నన్ను మోసం చేశారు. നീ സാക്ഷാൽ ദൈവമെങ്കിൽ, నువ్వు నిజమైన దేవుడు అయితే నేను నా చేతులతో నా కొట్టుకుంటూ ఏడవడానికి నా వల్ల కావట్లేదు. బ్లడ్ కడదు. ఎందుకంటే బ్లడ్ కక్కేసుకుంటున్నాను. వేదన ఒత్తిడియాయి, నా నొప్పి ఎక్కువైపోయింది. ఆ సమయത്തിൽ అటువంటి సమయంలో నేను ఆరాధించలేని, నేను ఆమె యేసును విളിക്കാത്ത, యేసును అని పిలవలేని సాక్షాల్ దైవం, ఆ దేవుడు భూమికి ఆకాశದ నడువు నిల్కువాൻ కండు. భూమికి ఆకాశమునకు మధ్యన వ్రేలాడుతూ నిలబడ్డాడు. ఆ యేసు എന്നോട് കൂടെ മിണ്ടുവാൻ, ఆ యేసు ఆయన నిలబడి నాతో కనబడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. പ്രിയമോനെ, ഡോക്ടർമാർ നിനക്ക് വിധി എഴുതിയിട്ടുണ്ട്. డాక్టర్ నీకు రాసేసాడు, ఇన్ని రోజులు రోగం കൊണ്ട് നീ మరిക്കും, నువ్వు చనిపోతావని. కానీ నువ్వు ఎన్నడూ ఈ రోగం കൊണ്ട് మరిച്ചു పోగేలా, ఈ రోగముతో నువ్వు మరణించవు. నిన్ను సౌఖ్యమాకును, నేను నిన్ను స్వస్థపరచబోతున్నాను. విశ్వసిക്കുമോ? నీవు నన్ను నమ్ముతావా? നീ എന്നെ ആരാധിക്കുമോ? నీవు నన్ను ఆరాధిస్తావా? എന്നെ ഫോളോ ചെയ്യുമോ? నీవు నన్ను వెంబడిస్తావా? എനിക്ക് మినిస్ట్రీ బైబిల్ ഒന്നും അറിയില്ല. నాకు బైబిల్ తెలియదు, ఏమీ తెలియదు.
അപ്പോൾ കണ്ണുനീരോട് സമർപ്പണം ചെയ്തു. నేను కన్నీరుతో దేవుని യേശുവേ ఎదుట എന്നെ സമർപ്പണം ചെയ്യുന്നു. యేసయ్యా అని చెప్పి సమర్పించుకున్నాను. അപ്പോൾ അവിടെ വന്നതായ ഗസ്റ്റ് സ്പീക്കർ പാസ്റ്റർ പറയുന്നു, అక్కడ వచ్చినటువంటి గెస్ట్ స్పీకర్ పాస్టర్ గారు అంటున్నారు, ഒരു യവനസ്ഥനോട് ദൈവം സംസാരിക്കും. ఒక యవ్వనస్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ഷർട്ട് കളർ ഇതാണ്, ఆయన చొక్కా రంగు ఇదని చెప్పాడు. അന്ന് പോയ രോഗം ഇന്ന് വരെ വന്നിട്ടില്ല. ఆ రోజు పోయిన రోగము ఈ రోజు వరకు రాలేదు. കഴിഞ്ഞ 40 വർഷം ഞാൻ ദൈവത്തോട് നടക്കുന്നു. నేను అప్పటి నుంచి దేవుడితో నడుస్తున్నాను. 40 years I am walking with God. నేను 40 సంవత్సరాలు బట్టి దేవుడితోనే నడుస్తున్నాను. హల్లెలూయా. యేసయ్య మంచివాడు. యేసయ్య మంచివాడు. హల్లెలూయా. హల్లెలూయా. അന്ന് പോയതായ രോഗം വീണ്ടും എന്റെ ശരീരത്തിൽ വന്നിട്ടില്ല. మరలా ఈ రోజు వరకు ఆ రోగం అనేదే రాలేదండి. యేసు మంచివాడు. యేసు మంచివాడు.